ఈ మాసమునకై దేవుని వాక్యం. అంశం: సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనుట. 2025 సంవత్సరం ప్రారంభమై 4వ మాసంలో అడుగుపెడుతూ ఉన్నాం. మరియు ఈ నెలలో జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. భయం మరియు ఆందోళన మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఇస్సాకు కరువును ఎదుర్కొన్నప్పుడు అతను వెళ్లి గెరారులో ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకును కలిశాడు. ప్రభు ఇస్సాకునకు ప్రత్యక్షమై, ఐగుప్తునకు వెళ్ళవద్దని, నేను నీకు చెప్పు దేశములో నివసించు అన్నాడు. ఇస్సాకు తన తండ్రి చేసిన తప్పును చేయకూడదని ప్రభు కోరుకున్నాడు. అబ్రహాము భయపడి ఐగుప్తుకు వెళ్లి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. యెహోవా ఇస్సాకుకు తన ఉనికిని మరియు తన ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇస్సాకు గెరారులో ఉన్నాడు. ఆ స్థలంలో పరిస్థితులు ఎలా మారతాయో అతనికి తెలియదు. అతన్ని అక్కడే ఉండనిచ్చింది ఏంటనుకుంటున్నారు? కేవలం దేవుని మాట మాత్రమే. ఇస్సాకు ఆ ప్రదేశంలో పరదేశిగా ఉండిపోయాడు. ప్రభునందు విశ్వసించాడు. ఆ ప్రతికూల వాతావరణంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకు ధనవంతుడయ్యాడు. మరియు అతను చాలా ధనవంతుడయ్యే వరకు అతని సంపద పెరుగుతూనే ఉంది. అతనికి చాలా పశువులు, మందలు ఉన్నాయి. ఫిలిష్తీయుల సేవకులు అతనిని చూసి అసూయపడ్డారు. నా మిత్రమా, దీవెనలు శత్రుత్వాన్ని మరియు అసూయను ఆకర్షిస్తాయి. అతని సేవకులు బావి త్రవ్వి ప్రతిసారి గొడవలు పడుతూ ఉన్నారు. మరియు అతను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు ఆ రాత్రి ప్రభు అతన్ని కలిశాడు. శత్రుత్వం మరియు వివాదాలను ఎదుర్కొంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లిన తరువాత ఇస్సాకు గెరారులో వినవలసినది ఏమిటంటే ప్రభు అతనితో ఉన్నాడు. మరియు ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో ఆ రాత్రి ప్రభు అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయూ ఇచ్చి, నీ తండ్రైన అబ్రాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలెను నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయూ నీ సంతానమునకు ఇచ్చెదనని చెప్పెను. ఒత్తిడి మరియు బాధ సమయములో నీకు ఏమి అవసరమో ప్రభుకు తెలుసు. నీవు బయటకు వెళ్ళుటను వచ్చుటను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానంతో ప్రభు ఇస్సాకును బలపరచెను. నా మిత్రమా, తాను ఉండని ప్రదేశములో ఉండమని ప్రభు నిన్ను ఎప్పటికీ అడగడు. భయం మరియు శత్రుత్వం ఉన్న ప్రదేశంలో ఆయన ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం పర్యావరణ పరిస్థితిపై ఆధారపడి ఉండదు, కానీ మీ హృదయం స్థితిపై ఆధారపడి ఉంటుంది. తప్పించుకునే మార్గము వెతకండి. దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో అక్కడే ఉండండి. ఆ స్థానంలో ఆయన మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి అనుమతించండి. నిష్క్రమించకుండా భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుని యందు, ఆయన మాట యందు విశ్వసించుడి. దేవుడు మాత్రమే మీ జీవితంలో పరిస్థితులను తిప్పికొట్టగలడు. ఇస్సాకు జీవితంలో కరువు ప్రదేశం నెరవేర్పు స్థలంగా మారింది. భయం యొక్క ప్రదేశం విశ్వాస స్థలంగా మారింది. శత్రుత్వం ఉన్న ప్రదేశం శాంతికి నిలయంగా మారింది. దేవుడు మాత్రమే మీ జీవితంలో పరిస్థితులను తిప్పికొట్టగలడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.